శ్రీను, నీకొక గుడ్ న్యూస్. శౌర్య సార్ బెయిల్ మీద బయటికి వచ్చేసారు. అందుకోసం పెద్దమ్మ పాయసం చేసింది. తిను. ఓ, నేనే తినిపించాలా? ఉండు, తినిపిస్తా. తిను. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. చేసే పనులన్నీ చేసి మళ్ళీ నోరు తీపి చేస్తాను అంటే వాడేమైనా పిచ్చోడా? నీకు తెలియట్లేదే, నువ్వు పని వాడు అనుకోవట్లేదు అనుకుంటున్నావేమో. వాడు మగాడే, బయటికి అలా మాట్లాడుతున్నా లోపల ఇంకా వాడికి భయం ఉంది. ఏ ప్రభాస్తో నిజం కాదా? వాణ్ణి కలిసింది నిజం కాదా? వాడికి బ్యాగ్ ఇవ్వడం నిజం కాదా? నా కళ్ళతో నేను చూశానే. నన్ను మాయ చేయగలవేమో, నా కొడుకుని మోసం చేయలేవు. ఏదో ఒకరోజు వాడు నమ్ముతాడని నాకు తెలిసే. నమ్మే రోజు వచ్చింది, నమ్మాడు. ఇన్నాళ్ళు నీ మీదున్న గుడ్డి ప్రేమతో వాడు నిన్ను నమ్మాడే. ఇప్పుడు వాడి కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే ఇంత ప్రేమగా స్వీట్ తినిపిస్తున్నా అది వాడికి విషంలాగే కనిపిస్తుంది. నా కొడుకు నీకు దూరం అయ్యే టైం దగ్గర పడింది. ఇంక నుంచి నీకుంటుంది చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్, పేపర్ లీకేజ్ గురించి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వచ్చాను. కొంచెం హెల్ప్ చేస్తారా? అన్ని కారిడార్లో ఉన్న కెమెరాస్ అన్ని ఓపెన్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఏ బ్లాక్ చూపించండి. సార్, వేరే బ్లాక్ సార్. సార్, అన్ని కారిడార్స్ లో ఉన్న కెమెరాస్ అన్ని ఓపెన్ చేయండి సార్. ఓకే ఓకే మేడం. సార్, ఈ బ్లాక్ ఫుటేజ్ డిలీట్ చేశారు మేడం. డిలీటా? అలా ఇలా సార్. సార్, వేరేది కొంచెం చూడండి సార్. ఈ కెమెరా ఫుటేజ్ కూడా డిలీట్ చేసి ఉంది మేడం. అలా ఇండివిజువల్ ఫుటేజ్ ఎలా డిలీట్ చేస్తారు సార్? అది పాసిబులేనా? ఎస్ మేడం, హార్డ్ డిస్క్ యాక్సెస్ ఉంటే డిలీట్ చేయొచ్చు. అదేలా సార్, యాక్సెస్ మీ దగ్గర కదా ఉంటుంది. పాస్వర్డ్ హ్యాక్ చేసి ఉండొచ్చు మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఇక్కడ ఇంకొక కెమెరా ఉందా? అయితే ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది కదా. నా గెస్ కరెక్ట్ అయితే ఈ కెమెరాలో దొరుకుతారు. సార్, సార్, మనము అన్ని కెమెరాస్ చూసాం కానీ
బట్ ప్రిన్సిపల్ సార్ రూమ్ దగ్గర ఉన్న కెమెరా మనం చూడలేదు కదా. ప్లీజ్ సార్, అదొకే ఒక కెమెరా ఓపెన్ చేయండి. నాకెందుకో దాంట్లో ఉండొచ్చు అని అనిపిస్తోంది సార్. ప్లీజ్. అలాగే మేడం. సార్ ఆపండి ఆపండి ఆపండి. సార్ స్టాప్. అష్మిత పేపర్స్. సబ్జెక్ట్ ఓకే. సార్, నాకు కావాల్సిన ఫుటేజ్ ఇదే. నాకు కొంచెం ఈ ఫుటేజ్ ని నా మొబైల్ కి పంపిస్తారా? ఓకే మేడం. ఎంత తెలివైన దొంగైనా ఒక చిన్న క్లూతో దొరికిపోతాడు అష్మిత. నువ్వు అన్ని కెమెరాలు మేనేజ్ చేసావు, కానీ ఆ కెమెరా ఉందని చూసుకోలేకపోయావు. ఎప్పుడు చూపిస్తాను చూడే నీకు. మా సార్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు.